వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిదని కేటీఆర్ విమర్శించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు ఎన్నటికీ న్యాయం జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా పోరాడుతామని కేటీఆర్ అన్నారు. 2004లో కృష్ణయ్యను తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ 3 విషయాలు చెప్పడం జరిగిందని గుర్తు చేశారు కేటీఆర్. 1. దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని. 2. జనాభాకి అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. 3. చట్టసభలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అడగడం గుర్తు చేశారు. భారతదేశ స్థాయిలో ఈ 3 అంశాల మీద మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లో చాటుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు అనేక పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. అలాగే ఇప్పుడు కూడా మీరు ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నామని బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రజలను కోరారు. ఈనాటి కొత్తది కాదు. 2004లో కృష్ణయ్య గారిని స్వయంగా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ 17, 2004 ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు 3 వారికి గుర్తుండాలి. 1. దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2. జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో కేబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర కేబినెట్ మంత్రిగా. 2వది సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం. మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒకసారి కాదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఒకసారి కాదు శాసనసభలో రెజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఎందుకంటే శాసనసభలోనే 2 సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. అట్లాగే 37% రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కు బిల్లు పంపించింది కూడా అన్నాడు. కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు, వీళ్ళలాగా మిద్దెలెక్కి అరుచుకోలేదు. అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము, మేము కామారెడ్డిలో పెట్టినాము, 42% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం, అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసనసభ. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. అయితే మీతో ప్రార్థన ఏంది అంటే మీ అందరితో కూడా మీరు ఎట్లయితే ఇవాళ మమ్మల్ని వచ్చి కలిసి మా మద్దతు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ముమ్మాటికి శాసనసభలో ఎట్లయితే మద్దతు చెప్పినామో 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే బలహీన వర్గాల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినామో కాంగ్రెస్ పార్టీ యొక్క మెడలు వంచేదాకా బలహీన వర్గాలకు వాళ్ళు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకునేదాకా 1,00,000 కోట్లు ఇస్తామని చెప్పినారు 5 ఏళ్లలో. 2 ఏళ్ళు అయిపోయింది, 12,000 కోట్లు దాటలేదు. ఆ 12,000లో కూడా ఖర్చు చూస్తే మీరు లెక్క తీయండి దయచేసి, పెద్దలు ఉన్నారు. నాకు తెలిసి 8,000 కోట్లు కూడా దాటలేదు. 8,000 కోట్లు ఇప్పటికీ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. బలహీన వర్గాలకే సింహభాగం అందులో వస్తాయి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ చెప్పింది 42% ఒకటే చెప్పలేదు. వాళ్ళు 1,00,000 కోట్లు ఒకటే చెప్పలేదు బడ్జెట్. వాళ్ళు చెప్పిన మాట సప్లాన్ తెస్తామన్నారు. దయచేసి మీరు ఈ మాట నేను అంటుంటే మీరు తప్పు పట్టొద్దు, తప్పు అనుకున్నా దయచేసి నేనైతే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 42% రిజర్వేషన్ ఓన్లీ ఇక్కడ వాళ్ళు తెచ్చిన జీవో ఓన్లీ ఎలక్షన్ల కోసం తెచ్చినారు. ఏది? లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం. విద్యలో ఎక్కడ పోయింది మరి? ఉపాధిలో ఎక్కడ పోయింది? 42% కాంట్రాక్టులలో ఇస్తామన్నది ఎక్కడ పోయింది? దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మనం? ఇప్పుడు 4 సర్పంచ్లు అయితేనో, 4 ఎంపీటీసీలు అయితేనో, 10 మంది జెడ్పీటీసీలు అయితేనో కాదు కదా. అల్టిమేట్గా 42% వాటా కాంట్రాక్టులలో ఎందుకు రావద్దు? మరి వాళ్ళే చెప్పిండ్రు కదా బీసీ డిక్లరేషన్లో. అది రావాలి అంటే కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించే మాట్లాడుతామంటే రిజర్వేషన్ అల్ల కూడా రావాలి కదా. మరి దయచేసి మీతో ప్రార్థన దీన్ని విస్తరించి డిక్లరేషన్లో చెప్పిన ప్రతి మాట 1,00,000 కోట్ల బడ్జెట్ అయితేనేమి, సప్లాన్ అయితేనేమి, 42% వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఇయ్యరట. వాళ్ళ చేతుల్లోనే ఇస్తలేరు, అది మనం అడుగుతలేము. 42% ఇవాళ కాంట్రాక్టులలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు?
ప్రభుత్వం ఒక జీవోతో అయిపోదా? దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా, దానికైతే సీలింగ్ లేదు కదా, సుప్రీంకోర్టు లేదు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయింది. 42% వాటా కాంట్రాక్టులలో బలహీన వర్గాలకు ఇస్తే ఎంతమంది బాగుపడతారు? 42% వాటా ఉపాధిలో ఇస్తే, విద్యలో ఇస్తే ఎంతమందికి లాభం జరుగుతుంది? కేవలం పొలిటికల్ రిజర్వేషన్ ఒకటే కావాలా? మిగతాయి వద్దా? పొలిటికల్ రిజర్వేషన్ కూడా కావాలి, మిగతాయి కూడా కావాలి. ఆ మిగతాయి కూడా మాట్లాడాలి. 1,00,000 కోట్ల బడ్జెట్ వచ్చేదాకా కొట్లాడాలి. దానికి బీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం, మీతో ఉంటాం. ప్రిపేర్ కావాలి. అందులో మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర చాలా ముఖ్యం. తప్పనిసరిగా బలమైన నాయకత్వం ఉంది. మీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో మంచి లీడర్షిప్ బిల్డప్ చేశారు. ఒక స్థాయిలో కాదు, అన్ని స్థాయిలలో ఉన్నది. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు. అనేకమైనటువంటి పదవుల్లో స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల పక్షాన నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, తప్పనిసరి మీ పాత గట్టిగా ఉంటుందని భావిస్తూ